నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరలా విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య అంటే పార్టీలోంచి బయటకు వచ్చారు. సో వచ్చిన తర్వాత కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆయన సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అది జగన్ కి థ్రెట్ అని అనుకోవచ్చా? విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం చేస్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కూడా 1 year అయిపోయింది. కానీ మధ్యలో ఆయన అప్పుడప్పుడు జగన్ అయితే విమర్శిస్తున్నాడు. ముఖ్యంగా జగన్ అంటే డైరెక్ట్గా కాదు, జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే జగన్ ఓడిపోయాడని, ఇప్పుడు కూడా ఆ కోటరీ కంటిన్యూ అవుతుందని, కంటిన్యూ అయితే మాత్రం జగన్ మళ్ళీ గెలవడం కష్టమని ఆయన చెప్తూనే ఉన్నాడు. నిన్న ఆయన ఈడీ ఆయన లిక్కర్ స్కామ్లో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ 2019-2024 మధ్య జగన్ పరిపాలన ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందనేది వచ్చింది. దాని మీద సిట్ పనిచేస్తుంది. ఆల్రెడీ ఒక 12 మందికి పైన అరెస్టులు చేసింది, 30-40 మంది మీద కేసులు పెట్టింది. సో దాదాపు 305 పేజీల ఛార్జ్షీట్ కూడా ఈ జూలైలో, లాస్ట్ ఇయర్ జూలైలో పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఈయన కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనమాట, విజయసాయి రెడ్డి. సో ఈడీ ఆయన నిన్న విచారణ పిలిచి దాదాపు 7 గంటల పాటు ఆయన విచారించింది. 11 గంటల పాటు విచారించింది. సో 11 గంటల విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. ఈ మీడియాలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, జగన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే బీజేపీలో చేరుతాడా, ఆయన అసలు అంతరంగం ఏంటి, దీనివల్ల జగన్కి నష్టమా లాభమా, కూటమికి నష్టమా లాభమా, ఈ విషయాల మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి నెంబర్ 2 అనే వాళ్ళు ఒకప్పుడు ఆయన్ని అక్యూజ్డ్ నెంబర్ 2 అక్రమాస్తుల కేసులో కూడా జగన్ A1గా ఉంటే ఈయన A2గా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన A2 అని పిలుస్తూ ఉంటారు. సో జగన్ A1 అని, వీళ్ళు A2 అని పిలుస్తుంటారు. ఒకప్పుడు జగన్కి ఆంతరంగా కూడా, ఎందుకంటే రాజారెడ్డి కాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి వాళ్ళకి సిఏగా ఉండేవాడు, చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండేవాడు. అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాడు. జగన్ కంపెనీలకు కూడా ఈయన ప్రధానంగా సీఏగా ఉండి ఆర్థిక సలహాలు కూడా ఇచ్చేవాడు. అందువల్ల జగన్ కంపెనీలో జరిగిన అనేక అవకతవకలు కూడా ఈయనకి తెలుసు అనేది అందరూ చెప్తారు. దానికి తగినట్టు జగన్ కూడా ఈయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ నెంబర్ 2గానే పెట్టుకున్నాడు. రాజ్యసభకి 2 సార్లు పంపించాడు. ఈయన కేంద్రంలో కూడా బీజేపీతో లైజనింగ్ పర్సన్గా ఈయన్నే పెట్టుకున్నాడు. కాకపోతే తర్వాత కాలంలో మార్పు వచ్చింది. జగన్ ఈయన దూరం పెట్టేయడం, ఒక దశలో ఈయన అప్పుడే అధికారం ఉన్నప్పుడే దూరం అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు మనిషి. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చేసి జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది అనేది మాత్రం వాస్తవము, ఈయన చెప్పే దాంట్లో అబద్ధమేం లేదు. సో అలాగా ఉండి ఫైనల్గా అధికారం పోయినాక వెళ్ళిపోయాడు. జగన్ కూడా భయపడి వెళ్ళిపోయాడు, అన్ని కేసులకు భయపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరి మీద కేసులు పెడుతుంది కాబట్టి విజయసాయి రెడ్డి ఈ వయసులో జైలుకి వెళ్ళే ఓపిక లేక రిజైన్ చేసి, ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనేది వార్త. అప్పట్లో అందరూ ఏమనుకున్నారంటే బీజేపీలోకి వెళ్తాడు అనుకున్నారు. కానీ ఆయన షాక్ చేస్తూ రాజకీయాల నుంచే విశ్రమిస్తున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళని కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, హర్ట్ ఏంటి క్షమించమని కూడా అడిగాడు. ఇవన్నీ చూస్తే ఈయన జగన్కి యాంటీగా పనిచేయబోతున్నాడు అనేది అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు జగన్కి యాంటీగా కూడా ఆయన ఎక్కడ పని చేసిందేం లేదు. కానీ నిన్న ఆయన కొంత విచిత్రంగా మాట్లాడాడని చెప్పచ్చు మనం. అంటే అనేక విషయాల్ని ఆయన కలగలిపి మాట్లాడాడు. అందులో ఏది బయటికి తీయాలి, ఆయన అంతరంగా లోపల ఏముంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. నిన్న ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈడీ నన్ను అనేక ప్రశ్నలు అడిగారు, కొన్నిటిని రికార్డ్ చేశారు, కొన్నిటిని రికార్డ్ చేయలేదు. ఫస్ట్ ప్రశ్న, అసలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని అడిగారు. నాకెలా తెలుస్తుంది సార్ జరిగిందా లేదా అనేది, ఆ కేసులో ఉన్న వాళ్ళని అడిగాను అని చెప్పాడు. తర్వాత జగన్కి ఏమి తెలియదు, జగన్కి తెలుసుంటే ఇది జరగనిచ్చేవాడు కాదు అని కూడా నేను చెప్పాను, దాన్ని మాత్రం రికార్డ్ చేయలేదు అని చెప్పారు. మరి నువ్వు నెంబర్ 2 కదా, నీకు తెలియకుండా ఎలా జరిగింది అని చెప్పారు. నెంబర్ 2 అనేది నేను అధికారంలోకి రాకముందు నెంబర్ 2, అధికారంలోకి వచ్చినాక నన్ను 100 ప్లేస్లకి పంపించేశారు. సో ఇక్కడ ఏంటంటే, లాభాలు లేనప్పుడేమో నన్ను నెంబర్ 2 అంటారు, లాభాలు ఉన్నప్పుడేమో నన్ను 100 ప్లేస్లకి పంపించేశారు. కాబట్టి నాకేం తెలియదు అని నేను చెప్పాను, అది రికార్డ్ చేయలేదు. అంటే ఏది రికార్డ్ చేశారు, ఏది రికార్డ్ చేయలేదు అనేది కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన
అప్రూవర్గా మారే అవకాశం ఉందంటే నేను ఎప్పటికీ అప్రూవర్గా మారను అనేది గట్టిగా చెప్పాడు. అంటే జగన్కి ఈ లిక్కర్ కేసుతో సంబంధం లేదన్నాడు. రెండోది నేను అప్రూవర్గా మారను అన్నాడు. అప్రూవర్గా మారితే ఏమిటి, ఈయనకేమీ తెలియదు అంటున్నప్పుడు అప్రూవర్గా మారితే ఏంటి, మారకపోతే ఏంటి? అప్రూవర్గా మారితే అర్థం ఏంటంటే ఈయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈయన బయట పెడితే నష్టం. అప్రూవర్గా మారితే అసలు నాకేమీ తెలియదు అని చెప్పినాను అంటున్నాడు. మరి నాకేం తెలియదు అన్నప్పుడు అప్రూవర్గా మారితే ఏంటి? మారినా కూడా నీకేం తెలియదు కదా, వాళ్ళకి ఉపయోగం ఏంటి? సిట్టికి ఏమి ఉపయోగం ఉండదు కదా. కాబట్టి అదొక విచిత్రమైన వాదన. అంటే జగన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఎందుకంటే జగన్ చుట్టూనే ఎక్కువ మాట్లాడాడు. జగన్ చుట్టూ ఇప్పటికి కూడా కోటరీ ఉంది, ఆ కోటరీ ఉంటే జగన్ గెలవలేడు అని గట్టిగా చెప్పాడు. అంటే జగన్ని బెదిరిస్తున్నట్టు కనబడుతుంది. అట్లాగే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయకుండా జగన్ గెలవలేడు అన్నాడు. ఈ కూటమి నేను జాయిన్ అయితే నేను కూటమిని విచ్ఛిన్నం చేయగలను అన్నట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడాడు. మరి ఈ కూటమిని ఎలా ఆయన విచ్ఛిన్నం చేయబోతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం అయ్యే అవకాశం అయితే కనిపించలేదు. పవన్ కళ్యాణ్ పదే క్లియర్ గా చెప్తున్నాడు, జగన్కి వ్యతిరేక ఓట్లు నేను ఎట్టి పరిస్థితులు వచ్చేయాలనేవాను, 15 ఏళ్ళు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్తున్నాడు. ఇక చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అట్లాగే మోడీ చంద్రబాబుని లోకేష్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. రాను చంద్రబాబుకి లోకేష్కి చాలా ఇంపార్టెన్స్ మోడీ ఇస్తున్నాడు. ముఖ్యంగా లోకేష్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అది ఓవరాల్గా ఇవాళ ఉన్న ఇండియాలో సిచ్యువేషన్ బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలంగా పెరుగుతుంది ప్రతి చోట. కాకపోతే ఇప్పుడు రాబోయే తమిళనాడు ఎలక్షన్, తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో కొద్దిగా బీజేపీకి కష్టమే. సో ఓవరాల్గా రేపు నేషనల్ వైడ్గా బీజేపీకి అంటే చాలా రియల్ సమస్యలు, ప్రజల నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది, తర్వాత నిరుద్యోగం దాదాపు 15% వరకు వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో దాని ఏమంటారు గిగ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు. నిన్న మొన్న కూడా ఆటో వీళ్ళు ఊబరు వీళ్ళంతా డ్రైవర్లు వీళ్ళు సమ్మె చేశారు. ఇలాగా అంటే మనకేందంటే అనుత్పాదక రంగంలో వర్క్ ఫోర్సే ఇప్పటికి కూడా బలంగా ఉంటుంది. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాగే నిరుద్యోగం ఉంది, యూత్ ఎక్కువ ఉన్నారు. మనకేందంటే 35 ఏళ్ళ లోపల వయసు ఉన్న వాళ్ళు 90 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఇది అతిపెద్ద ఇదన్నమాట. వీళ్ళు యాస్పిరేషనల్ యూత్. దీన్ని అడ్రస్ చేయడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు ఉన్నాయి. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు రేపు కూడా నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్లో కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజార్టీ రాకపోతే కంపల్సరీ అప్పుడు చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎలా కూటమిని విచ్ఛిన్నం చేస్తాడు అంటే, ఒక పక్క ఏమో మళ్ళీ బీజేపీలో ఏమైనా చేరే అవకాశం ఉందంటే ఏది నేను కొట్టిపారలేను అన్నట్టుగా మళ్ళీ మాట్లాడాడు. అంటే మనకు అనిపించేది ఏమంటే ఆయన ఆప్షన్స్ ఓపెన్ గా ఉంచుకుంటున్నాడు. బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం జగన్ పిలిస్తే పెద్దపీట వేస్తే వెళ్తాడు. అంటే జగన్ ని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు, నువ్వు నన్ను పిలిచి కోటరీ అంతా పక్కన పెట్టి నన్ను పెట్టుకో పక్కన, నేను నీకు ఉపయోగపడతాను, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని జగన్కి చెప్తున్నాడు. లేకపోతే నేను అప్రూవర్గా మారిపోయి ఈ కేసు కాకపోతే ఇంకొక కేసులో, ఎందుకంటే అక్రమాస్తుల కేసులో కూడా ఈయన రేపు ట్రయల్ జరిగినప్పుడు కూడా దాంట్లో కూడా ఈయన దెబ్బతీయచ్చు. దీంట్లో కాకపోయినా, దీంట్లో లిక్కర్ కేసులు పెద్దగా ఏం జరగకపోవచ్చు, కానీ అక్రమాస్తుల కేసులో ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ కూడా ఏంటంటే జగన్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు, 4 నిమిషాల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. కానీ దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే సింపతి వచ్చే అవకాశం ఉంది. త్వరగానే ఆయనకి 3-4 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది. దానివల్ల ఎలక్షన్లలో జగన్కి హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా జగన్ని కన్విక్షన్లో జైలు శిక్ష వేసి కానీ జైలుకి పంపిస్తే సింపతి రాదు, ఎందుకంటే కోర్టులు వేసాయి కాబట్టి. సో అది ఆల్రెడీ ఆయన అక్రమాస్తుల కేసులో, డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దాంట్లో ఇప్పుడు ట్రయల్కి ముందుకు తీసుకెళ్ళి ట్రయల్లో కానీ ఆయన శిక్ష పడేట్టుగా చేయగలిగితే ఎలక్షన్ లోపల, అప్పుడు ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన తరపున ఎవరు ఫైట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆ కేసులో ట్రయల్కి వస్తే విజయసాయిరెడ్డి కీలకం అవుతాడు. అప్పుడు కానీ ఆయన అప్రూవర్గా మారినాడు అనుకో, ఆ కేసులో ఇబ్బంది జగన్ ఖచ్చితంగా అవుతుంది. సో ఆ రకంగా ఉన్న బెదిరిస్తున్నాడా? మరి జగన్ దీనికి భయపడిపోయి పిలిచే పరిస్థితి ఉందా? మనకి జగన్ గురించి, నేచర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అది ఊహించరు. ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చేసి
గెలిపించే పరిస్థితి ఏం లేదు. విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తి, అతను ఎలా గెలిపిస్తాడు? కాబట్టి విజయసాయి రెడ్డి మీద డిపెండ్ అయ్యి జగన్ రాజకీయాలు చేయట్లేదు. జగన్ ఏంటంటే ఏదైనా ప్రజాక్షేత్రంలో చేల్చుకుందామని ఆయన పాదయాత్రకి మళ్ళీ వెళ్తున్నాడు, సిద్ధమవుతున్నాడు, ప్రకటించాడు కూడా. కాబట్టి అతను చావరేమో నేను ప్రజల్లో తేల్చుకుంటానంటారు తప్ప ఎవడో ఒకడి మీద డిపెండ్ అయ్యి ఆయన రాజకీయాలు నడపడం. రెండోది, ఇట్లాంటి బ్లాక్ మెయిల్ వ్యక్తిని ముందు వెనక పెట్టుకుంటే పక్కన రేపొద్దున మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడానికి గ్యారంటీ ఉంది. ఆయన అడిగిందంతా చేయకపోతే, ఆయన కోరుకున్నట్టుగా లేకపోతే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడా? అట్లా బ్లాక్ మెయిల్ చేస్తుందనే కదా చెల్లెల్ని దూరం పెట్టాడు జగన్. అలాంటి సొంత చెల్లెల్ని దూరం పెట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి బ్లాక్ మెయిల్కి భయపడతాడా? కేసులైనా ఏదైనా, జైలైనా ఏదైనా, ఆయన పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అనుకునే టైపు కాబట్టి అతను జైలుకి పోయడానికి సిద్ధమవుతాడు. కాబట్టి విజయసాయి రెడ్డి బ్లాక్ మెయిల్ అనేది పనిచేయకపోవచ్చు. మరోవైపు కూటమి పరిపాలన కూడా బాగాలేదు, ఇలాగే ఉంటే కూటమి పడిపోతుందని కూడా అంటున్నాడు. అట్లాగే చంద్రబాబును కూడా విమర్శిస్తున్నాడు. మరో పేటీఎం బ్యాచ్ అని వైసీపీ వాళ్ళు నా మీద ప్రచారం చేస్తున్నారు, పేటీఎం బ్యాచ్ అని కూడా అన్నాడు. అంటే ఆయన వాళ్ళకం చూస్తే బీజేపీలోకి వెళ్ళాలని ఉంది, కానీ బీజేపీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయట్లేదు. డోర్స్ ఓపెన్ చేయాలంటే చంద్రబాబు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా అడ్డుపడితే బీజేపీ ఆయన చేర్చుకోవాలి. బీజేపీ చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఏంటి ఉపయోగం? ఈయన వల్ల ఏదైనా ఉంటే జగన్కి నష్టం జరుగుతుంది ఈయన వల్ల అనుకుంటే చంద్రబాబు ఇతన్ని చేరదీయచ్చు. అంత తప్ప జగన్కి ఏ నష్టము? కోర్టులో కేసులలో ఈయన ఏమన్నా హెల్ప్ అయ్యి ఇదంతా చేయాలంటే బీజేపీ జగన్ని జైల్లో పెట్టాలని మోడీ అనుకోవాలి. మోడీ, అమిత్ షాలు జగన్ని జైలుకి పంపించాలనుకుంటే ఈయన అప్రూవల్ మారినా మారకపోయినా చేయగలరు వాళ్ళు. సో కాబట్టి ఈయన రోల్ పెద్దగా ఏమీ లేదు, కానీ ఈయన ఉన్నదానికంటే సైజ్ ఎక్కువగా ఊహించుకొని మాట్లాడుతున్నట్టుగా నిన్న కనబడింది. సో ఇంత మాట్లాడడం వల్ల జగన్ ఏదో తగ్గిపోయి జగన్ ఈయన్ని తీసుకుంటాడని ఆయన అనుకుంటాడా అనేది తెలీదు. లేదా బీజేపీలోకి వెళ్దామని అనుకోవచ్చు. అసలు రాజకీయాల్లో వద్దన్న లేదు, వెళ్ళిపోతాను అన్నాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అసలు జగన్ లేకపోతే ఈయనకి అసలు స్వతంత్ర అస్తిత్వం ఏముంది? పొలిటీషియన్ గా ఏమీ లేదు. బీజేపీలోకి పోయి ఏం చేస్తాడు? సో నాకు తెలిసి ఈయనకి ఒక రాజకీయ శూన్యం అయితే ఉంది. జగన్, అది జగన్ తో ఉంటేనే ఈయనకి ఉంటుంది, స్వయం ప్రకాశం లేదు ఈయనకి. జగన్ అనే సూర్యుడు దగ్గర ఉంటే ఈయన వెలుగుతా ఉంటాడు. జగన్ లేనప్పుడు ఈయన వేరే దగ్గర పోయి వెలిగే పరిస్థితి ఏమి లేదు. కానీ ఆయన అలా మాట్లాడుతున్నాడంటే మరి వెనక ఏముందో తెలియదు. ఆంతర్యం ఏంటనేది అర్థం కావడం. థ్యాంక్ యూ సార్.